చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, కరుణా సంపన్నుడివి, ఇదిగో నా నాయన మా త్రోవలకు వెలుగైన దేవుడివి, మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మాకు మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకునే అంశం వాక్యాన్ని బట్టి జీవిస్తున్నావా, వాక్యాన్ని బట్టి జీవిస్తున్నావా. సో మనం పరిశీలించుకోవాలి, మన జీవితంలో మనం వాక్యాన్ని బట్టి జీవిస్తున్నామా లేదా. వాక్యాన్ని బట్టి జీవించడం అంటే ఏంటి? వాక్యాన్ని బట్టి జీవించడం అంటే మనం వాక్యం వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిత్యము పఠిస్తున్నాం. ఎన్నో అంశాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, దేవుడు మనతో చర్చిస్తూ ఉన్నారు. దేవునికి ఏమిష్టమో ఏమిష్టం లేవో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. సో మందిరాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, లేకపోతే టీవీల ద్వారా మనం దేవుని యొక్క వాక్యాలను వింటున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ, సో ఎన్నో రకాలుగా దేవుని యొక్క మనసును మనం తెలుసుకుంటున్నాం. ఇది వాక్యం. సో ఇలా ఉండాలి అని వాక్యం చెప్తుంది, ఇలా ఉండకూడదని వాక్యం చెప్తుంది అని మనం వింటూ తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఎంతమంది ఇలాగూ నేను జీవించాలని తీర్మానం తీసుకుంటున్నారు, ఇలాగే నేను ఉండాలి, ఇలాగే నా జీవితం ఉండాలి అని తీర్మానం తీసుకుని దానికి కట్టుబడి జీవిస్తున్నారు అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంతకీ ఈ మాటలు వింటున్న నీవు ప్రత్యేకంగా వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావా లేదా, అలాంటి ఆశ అసలు నీలో కలిగిందా లేదా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి ఆశ కలుగుతుంది, కానీ ఆ ఆశ ఎక్కువసేపు నిలవదు. కొన్ని పరిస్థితుల ప్రభావం వలన, లేకపోతే ఆ యొక్క ఆత్మీయ ప్రాంగణం నుండి, ఆ దైవిక ప్రాంగణం నుంచి, ఆ దైవిక సమూహం నుంచి బయట అడుగుపెట్టి సమాజంలో కలిసినప్పుడు వారు ఆ విషయాన్ని మర్చిపోయి వారు జీవిస్తూ ఉంటారు. వాక్యాన్ని బట్టి జీవించాలనే ఆశ కలిగింది, కానీ అది ఎక్కువసేపు నిలవల. కొంతమందిలో ఆ వాక్యాన్ని బట్టి జీవించాలనే ఆశ, అలాంటి స్పృహ కూడా కలగదు. ఇలా జీవించాలి అనే స్పృహ కూడా కలగదు అసలు వారిలో. సో అలాంటి వారు కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు. సో మరొక రకం చూస్తే వాక్యాన్ని బట్టి జీవించాలనే ఆశ కలిగి పడుతూ లేస్తూ చాలా రకాల తిప్పలు పడుతూ ఉండేవారు ఉంటారు. కొంతమంది చాలా చక్కగా వాక్యానుసారంగా జీవిస్తూ ఎంతో దేవుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తున్న వారు ఉంటారు. ఇది అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తే నెమ్మదికరంగా జీవితం మారద్ది, నెమ్మదికరంగా జీవితం మారద్ది. దేవుడు మేలులతో మన జీవితాన్ని నింపుతాడు, మేలులతో మన జీవితాన్ని నింపుతాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థన నెరవేర్పును నువ్వు చూడగలుగుతావు. ఏ సమస్యల నుంచి అయితే నువ్వు విడిపింపబడాలని ప్రార్థిస్తున్నావో, ఏ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నీవు గట్టెక్కాలని ప్రార్థిస్తున్నావో, అలాంటి విడుదల నీ జీవితంలో కలుగుతుంది. ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని బట్టి జీవిస్తేనే. చాలా ధనవంతులు, చాలా ఖ్యాతి కలిగిన వారు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అనాలోచితతో కూడిన జీవితం వలన, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి జీవించడం వలన
వారు పతనమైపోయినట్లుగా ఈ సమాజంలో చూస్తున్నాం. చాలా గొప్ప సేవకులు, లేకపోతే గొప్ప గొప్ప విశ్వాసులు వారికి ఇష్టానుసారంగా వారు జీవించడాన్ని బట్టి, దైవిక భయం లేకోకుండా జీవించడాన్ని బట్టి వారు మరి పాడైపోయినట్లుగా, వారి జీవితంలో దేవుని యొక్క ఆ సాన్నిహిత్యాన్ని కోల్పోయినట్లుగా, ఆ గౌరవాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప కావాలన్నా, దేవుడు అనుగ్రహించే మేలులతో మన జీవితం తృప్తి చెందాలన్నా దేవుడు చెప్పినట్లుగా వినాలి కదా. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవడం అంటే ఏంటి? దేవుడు ఇదిగో ఈ మార్గంలో నువ్వు నడువు, ఇది నీకు క్షేమం, ఇది నిన్ను గమ్యానికి చేరుస్తుంది అని దేవుడు చెప్తున్నట్లు. నేను ఆ మార్గంలో నడవను, ఆ మార్గంలో నడవడం నాకు కష్టం, ఇదిగో ఈ మార్గం విశాలంగా ఉంది, ఈ మార్గం మంచిగా ఉన్నట్టు నా కళ్ళకు కనిపిస్తుంది, ఈ మార్గంలో వెళ్ళటమే నాకు ఇష్టం, ఈ మార్గంలో మా అక్క వెళ్తుంది, ఈ మార్గంలో మా కుటుంబం వెళ్తుంది, సో నేను ఈ మార్గంలోనే వెళ్తాను, నేను ఇలాగే వెళ్తానని చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడు ఈ మార్గంలో నడవని ఎందుకు చెప్తాడు? ఆ మార్గంలో నడవడం మనకు క్షేమం కాబట్టి, ఆ మార్గంలో నడవడం మనకి నెమ్మదినిస్తుంది కాబట్టి, ఆ మార్గంలో నువ్వు నడిస్తేనే నువ్వు ప్రార్థించే ప్రార్థన ఫలాన్ని నువ్వు చూస్తావు కాబట్టి, ఏ సొల్యూషన్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ సొల్యూషన్ వచ్చే మార్గం అది. కానీ దేవుడు చెప్తున్నప్పుడు ఆ మార్గాన్ని విడిచి, ఆ మార్గం గురించి అసలు ఆలోచన చేయకుండా కూడా సొంత జ్ఞానాన్ని బట్టే, సొంత ఆలోచన బట్టే, సొంత నిర్ణయాలను బట్టే ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వల్ల ఏంటి ఉపయోగం? విశ్వాసం లేకోకుండా ప్రార్థన చేస్తారు, సో ఇంకా దేవుని మీద ఆనుకోకుండా ప్రార్థన చేస్తారు, ఉపయోగం ఉండదు. దేవుని మీద ఆనుకోవడం అంటే, విశ్వాసం ఉంటే దేవుడు చెప్పింది వినాలి కదా, దేవుడు నడిపించినట్లుగా నడవాలి కదా. నీ సమస్య నుంచి బయటికి తీసుకొద్దామని, నీవు అడుగుతున్నది నీకు దక్కేటట్లుగా చేద్దామని దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ నీ కనులకు అది కష్టంగా ఉండొచ్చు, నీ కనులకు అది ఇంపుగా ఉండకపోవచ్చు, నీ కనులకు అది అజ్ఞానంగా ఉండొచ్చు, నీవు ఎంచుకున్న మార్గం నీకు తెలివైన మార్గంగా కనిపించవచ్చు. కొంతమంది తెలివైన వారు అనుకుంటారు, వాళ్ళు కొన్ని కొన్ని మార్గాలను ఎంచుకొని ఆ మార్గాల్లో నడిచేస్తూ ఉంటారు. వారికి ఆలోచనల ప్రకారం, వారి ప్రణాళికల ప్రకారం, వారి తెలివితేటల ప్రకారం మాట్లాడతారు, వారి తెలివితేటల ప్రకారం వాళ్ళు అడుగులు వేస్తారు. అవన్నీ దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నాయా, వాక్యానుసారంగానే ఉన్నాయా లేవా అనేది వారికి అనవసరం. కానీ వారి ఇష్టానుసారంగా వారు వెళ్తారు. చర్చియా, ఆదివారం నాడు చర్చికి వెళ్తారు, శుక్రవారం నాడు చర్చికి వెళ్తారు, గురువారం నాడు చర్చికి వెళ్తారు, దశమ భాగాలు ఇస్తారు, అన్నీ చేస్తారు, పరిచర్య చేస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితం, వారి మాట తీరు కానీ, వారి పద్ధతులు కానీ, వారి నిర్ణయాలు కానీ వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, వారి తెలివితేటలను ఆధారం చేసుకుని వారు ముందుకు వెళ్తూ ఉంటారు. వాక్యంలో ఇలాగుంది, ఇలాగే చేయాలి అనేది వారికి రుచించదు. ప్రియులరా, ఈ యొక్క ప్రత్యేక వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేద్దాం. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడం వలన మనకి మేలు. కాబట్టి ప్రతి విషయంలో కూడా వాక్యం ఏం చెప్తుంది అనేది పరిశీలన చేసి మనం దాన్ని నేర్చుకుని దాని ప్రకారం జీవించడం వలన మనకి మేలు కలుగుతుంది. అది వాక్యాన్ని బట్టి జీవిస్తున్నావా? వాక్యాన్ని బట్టి జీవించేవాడు నిత్యత్వాన్ని పొందుకునే అవకాశం పెరుగుతుంది. అంటే ఈ యొక్క జీవితం అనంతరం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప కృప దక్కుతుంది. దేవునితో తరతరాలు యుగయుగాలు ఆ నిత్యత్వంలో మరి ఆయన చెంత ఉండే ఆ బంగారు వీధుల్లో తిరిగే గొప్ప కృప దొరుకుతుంది. సో వాక్యాన్ని బట్టి జీవించుకోకుండా కానుకలు ఇస్తే దేవుడు కృప చూపిస్తాడనో, లేకపోతే రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతే దేవుడు కృప చూపిస్తాడనో, లేకపోతే దేవుని పని చేస్తే, దేవుని పరిచర్య చేస్తే మనకి దేవుని కృప దక్కుతుందనో ఇలాగో అనుకోకూడదు. అవన్నీ చేయడం వలన దేవుని కృప నీకు దక్కుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుని తన కృపను చూపించాలనే నువ్వు నిత్యము దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, పరిచర్యలో చాలా బాగా నువ్వు కష్టపడుతున్నావు కదా, నువ్వు దేవునికి నీ కష్టార్జితాన్ని ఇస్తున్నావు కదా, దేవుడు తన కృపని నీకు కనపరుస్తున్నాడు కాబట్టే నీతో ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు కాబట్టే ఇన్నిసార్లు నీతో మాట్లాడుతూ, అది కాదు నువ్వు వెళ్ళాల్సిన దారి, ఇట్రా ఈ రూట్లో వెళ్ళు, అలా నువ్వు మాట్లాడకూడదు, అది నీకు క్షేమం కాదు, నీ మాట తీరు మార్చుకో
అలాంటి అబద్ధాలు ఆడటం మానేసేయి. అలా అనాలోచనంగా ఆలోచన లేకోకుండా అమర్యాదగా అహంకారంగా మాట్లాడమాక. దానివలన నీకు సమస్యలు వస్తున్నాయి, దానివలన నీకు నెమ్మదిని కోల్పోతున్నావు, దానివలన నీకు శత్రువులు పెరుగుతున్నారు, దానివలన నీకు అవమానం పెరుగుతుంది, దానివలన నీకు భవిష్యత్తులో భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది అని పదే పదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి, దేవుని కృప నీ పట్ల ఉంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి ఇంకా నీ సొంత ఆలోచనలను బట్టి, నీ సొంత జ్ఞానాన్ని బట్టే నువ్వు విర్రవీగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అది వాక్యానుసారమైన జీవితం కాదు, వాక్యానుసారమైన జీవితం కాదు. సో దేవుని కృప దక్కుతుంది కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంత విలువైందో, దేవుని మాట ఎంత విలువైందో 119వ కీర్తన మొదటి 9 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విరనాడకుము. యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 119వ కీర్తన 1-9 వచనాలు చదవండి. నిజంగా ఎంత దీవెనకరంగా జీవితం మారద్దో ఆలోచన చేయండి ప్రియులారా. చిన్నప్పటి నుంచి, మీ బిడ్డలు చిన్నప్పటి నుంచి వారు దేవుని యొక్క వాక్యం వారి హృదయంలో నింపబడేటట్టుగా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు జీవించేటట్లుగా, దేవుడు నడిపించే మార్గంలో వారు నడిచేటట్లుగా మీరు వారిని ప్రోత్సాహపరిస్తే, మీరు కూడా దేవుని మార్గంలో నడిస్తే అది గొప్ప దీవెనండి. ఈ లోకంలో సొంతంగా మన సొంత తెలివితేటలను బట్టి ఈ జీవితం ఎటు నడిపిస్తే అటు నడవడం, పరిస్థితులు ఎటు నడిపిస్తే అటు నడవడం, పరిస్థితులు నడిపించినట్లుగా నడుస్తారు. ఏ ఎండకి ఆ గొడుగు పడతారు, ఏ వానకు ఆ గొడుగు పడతారు. అంటే పరిస్థితి ఎలాగుంటే అలాగూ వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని దేవుని యొక్క వాక్యం సరైనది కాదు అని ఖండిస్తుంది. సో దేవుని యొక్క వాక్యం కొన్ని స్టాండర్డ్స్ని మనకిస్తుంది. నేటి సమాజంలో చూస్తూ ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. సో క్రైస్తవుడు అని అనిపించుకుని, క్రైస్తవురాలు అని అనిపించుకుని, అంటే క్రీస్తుని వెంబడించే వ్యక్తి, క్రీస్తుని కలిగిన వ్యక్తి అని అనిపించుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. సో దానివలన దేవుని నామానికి కూడా అవమానం వస్తుంది, దేవుని నామానికి కూడా అవమానం వస్తుంది. దేవుని నామానికి మన జీవితాన్ని బట్టి ఘనత రావాలి, మన జీవితాన్ని బట్టి ఘనత రావాలి. సో కాబట్టి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? దేవునికి అనుకూలమైన మార్గంలోనే నడుస్తున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడిచే ఈ స్థితిని ప్రభావితం చేసే అంశాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, సమాజం. మొదటిది కుటుంబం ఉంటుంది. సో ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా వాక్యాన్ని బట్టి నడుచుకోవాలని మనం తీర్మానం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే నీ కుటుంబమే నీ మీద ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి భార్యో, భర్తో, తల్లిదండ్రులో, బిడ్డలో, లేకపోతే ఆ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఏదో ఒకటి నీ కుటుంబము నీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఏమాత్రం కూడా బెంబేలెత్తుకోకుండా జాగ్రత్తగా దేవుణ్ణి ప్రార్థించి పట్టు విడవక దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రవర్తించినప్పుడు, ప్లాన్ చేసుకున్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది వారు చేస్తున్న ఉద్యోగం వారు దేవునికి అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి అది ఇబ్బంది కలిగిస్తూ అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారం
ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. వ్యాపారం కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకునేటట్లుగా అది ప్రోత్సాహపరుస్తుంది, అది నిన్ను నెడుతుంది. కానీ నీకు ఆశ ఉంటే ఈ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్? ఈ కుటుంబము, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ సమాజంలో రకరకాలుగా నిన్ను ఇంపాక్ట్ చేసే విషయాలు ఉంటాయి. ఈ 4 ఫ్యాక్టర్స్ నిన్ను ఇంపాక్ట్ చేస్తున్నాయి కదా, నిన్ను ప్రభావితం చేస్తున్నాయి, నిన్ను లాగుతున్నాయి వెనక్కి, నిన్ను పడేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నీలో ఉన్న దృఢమైన ఆశ, నువ్వు ప్రార్థించే ప్రార్థన నిన్ను దేవుని మార్గంలో నిలబెడతాయి, వాక్యానుసారమైన మార్గంలో నిన్ను నిలబెడతాయి. కాబట్టి నిత్యము ప్రార్థించేవాడుగా, నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించాలనే ఆశ కలిగి ఉండేవాడుగా ఉంటే, నీవు దేవుని కోసం ఉద్యోగాన్ని వదులుకుంటే నీకు అంతకంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వలేడా? ఆ ఉద్యోగం నువ్వు సరిచేయాలనుకుంటే అక్కడున్న పరిస్థితుల్ని నీ యజమానికి విధేయత చూపిస్తూ, నీ యజమానిని గౌరవిస్తూ, సరి అయిన రీతిలో దాన్ని అనుకువ కలిగి, తగ్గింపు కలిగి, ఆ యొక్క దుర్మార్గకరమైన ఆ పరిస్థితుల్ని నీవు దేవునికి, సమాజానికి అనుకూలంగా మార్చే అవకాశం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉందా లేదా ప్రార్థించి ప్రయత్నం చేసి, ఒకవేళ అలాంటి పరిస్థితి లేక నీవే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చే, నిన్నే బయటికి పంపించే పరిస్థితి వస్తే, దేవుని కొరకు మాటలు పడ్డవాడు, దేవుని కొరకు నష్టపోయినవాడు ఏమండి ఇంకా మరింత దీవెన చూస్తాడు. నీవు దేవుని కోసం, వాక్యం కోసం నిలబడినప్పుడు, వాక్యానుసారమైన జీవితం కోసం నిలబడినప్పుడు, నువ్వు ఈ లోకంలో ఈ జీవితం నిన్ను ఎలా నడిపిస్తుందో అలా నడవక, చచ్చిన చేప నీళ్ళు ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది, బ్రతుకున్న చేప తన గమ్యానికి చేరాలని అది బాగా కృషి చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా నువ్వు కృషి చేస్తూ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలనే తాపత్రయంతో ఉంటే, అప్పుడు యోసేపు చూసిన దీవెన నువ్వు చూడగలుగుతావు, దానియేలు చూసిన దీవెన నువ్వు చూడగలుగుతావు. అంతకంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వలేడా? నీ వ్యాపారంలో నువ్వు సరి అయిన గుండు ఆయనకి ఇష్టమని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే, సరి అయిన గుండు, సరి అయిన తూనిక ఆయనకి ఇష్టం. సరి అయిన తూనిక, ఇష్టానుసారంగా వ్యాపారం చేయడం, మోసపూరితంగా వ్యాపారం చేయడం దేవుని బిడ్డగా నీకు తగదు. మోసపూరితంగా వ్యాపారం చేయకూడదండి. చాలా జాగ్రత్తగా దేవునికి అనుకూలంగా ఒక పద్ధతిగా వ్యాపారం చేయాలి తప్ప మోసపూరితంగా వ్యాపారం చేయకూడదు. వ్యాపారం, కుటుంబంలో ఓర్పు, సహనం చాలా అవసరం. నీ తల్లిదండ్రులని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. తల్లిదండ్రులను ప్రేమించే వారికి దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తానంటున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఎవరికి సర్ది చెప్పలేక, ఎవరిని ఒప్పించలేక, ఆ పరిస్థితిని సరిచేయలేక, ఇక ఒకటే మార్గం, ఈ వృద్ధులను తీసుకెళ్ళి ఎక్కడో విలేజ్లో, గ్రామంలో పెట్టడమో, వీరిని తీసుకువెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమంలో పెట్టడమో, లేకపోతే మరి ఎక్కడికన్నా వేరే ఊరు వెళ్ళిపోవడమో, ఇదే నిర్ణయం అని చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారు దేవునికి ఇష్టలు అవుతారండి? వారు దేవునికి ఇష్టలు అవుతారా? అవరు కదా. ఎట్టి పరిస్థితుల్లో మరి నిన్ను పెంచి, నిన్ను కని పెంచి, నీ కోసం తప్పించి మరి వారు ఇంతకాలం నిన్ను సాగితే, నీవు అర్ధాంతరంగా వారి యొక్క మానసిక పరిస్థితిని బట్టి, వారి యొక్క అజ్ఞానమైన స్థితిని బట్టి వారు నీకేదో ఇబ్బందిని కలిగిస్తున్నారని, వారి వలన నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయని వారిని దూరంగా పెట్టడం అది దేవుడు మెచ్చే విషయం కాదు. అదే అలాంటి విషయాలు బాగా ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు, మరి భార్యో భర్తో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారని వారి వలనో, పిల్లల వలనో, తల్లిదండ్రుల వలనో దేవుని యొక్క వాక్యాన్ని మీరి కుడికో ఎడంకో వెళ్ళి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలకి దూరం అయిపోతూ ఉన్నారు. ఇలాంటివి ఉంటాయి. ఉద్యోగము, వ్యాపారం, కుటుంబం ఏమండి, అలాగే సమాజంలో కూడా చాలా రకరకాల పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. యోసేపుకి ఇంపాక్ట్ చేసింది ఏంటంటే సమాజం. యోసేపుని ఇంపాక్ట్ చేసింది సమాజం. యోసేపుని ఇంపాక్ట్ చేసింది కుటుంబం, ఇంపాక్ట్ చేసింది. సో కుటుంబం ఇంపాక్ట్ చేస్తే కుటుంబం మీద పగని పెంచుకోలేదు యోసేపు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పుకోలేదు, వాక్యాన్ని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళలేదు. అలాగే సమాజం తన్ని ప్రభావితం చేయాలనుకుంది. సమాజంలో పోతీఫరు భార్య తనని పాపం చేయమని ప్రేరేపించి తన్ని ప్రోత్సాహపరిచినప్పుడు కూడా యోసేపు దానికి సముఖంగా లేక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికే ఇష్టం చూపించాడు.
అంటే సమాజం కూడా మన మీద ప్రభావితం చేస్తుంది. కుటుంబము, ఉద్యోగం, వ్యాపారం, సమాజం మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించుకోకుండా చేయటానికి అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తూ అబద్ధం ఆడుకోకుండా, అంటే అబద్ధమాడు పెదవులు ఆయనకి హేయములు అని మనం చదువుతాం. అబద్ధమాడు పెదవులు అంటే ఆయనకి అసహ్యం అంట. కానీ అబద్ధాలు ఆడతారు, సేవకులు అబద్ధాలు ఆడతారు, విశ్వాసులు అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడటం పెద్ద పాపం కింద ఎంచుకోరు. అది అవసరాన్ని బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి తప్పించుకోవడానికో లేకపోతే కాదంటానికో ఏదో ఒక రకంగా విచ్చలవిడిగా అబద్ధాలు ఆడేస్తూ జీవిస్తూ ఉంటారు. అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యములు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అబద్ధాలు ఆడకూడదు, నేను సత్యవర్తనుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలనే ఆశ లేకుండా ఏదో ఒక పరిస్థితిని బట్టి అబద్ధాలు ఆడుతూ జీవిస్తూ ఉంటారు. జారత్వము ఎందడక జారత్వానికి లొంగల యోసేపు, జారత్వానికి లొంగల. మరి అలాంటి భయంకరమైన పాపాలకి లొంగకోకుండా యోసేపు జీవించాడు. కాబట్టే యోసేపు అన్నల చేత అమ్మివేయబడి అనాథగా ఒక దేశంలో భాష మధ్యలో ప్రజలు కానీ ఆ యొక్క వాళ్ళ మధ్యలో బంధువులు ఎవరు లేరు, నాన్నవారు ఎవరు లేరు, అలాంటి దేశంలో మరి గొప్పగా ఖ్యాతిని పొందుకున్నాడు, మరి గొప్పగా ప్రధానిగా ఎదగగలిగాడు. అలాంటి జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం దీవింపబడద్దండి. మొదటి నెమ్మది ఉంటుందండి. ఆశీర్వాదం అంటే దానికంటే ముందు గొప్ప నెమ్మది ఉంటుంది. సో భయం ఉండదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించేవాడు దేనికి భయపడాల్సిన పరిస్థితి ఉండదు. అంటే వాక్యాన్ని బట్టి జీవించడానికి తీర్మానం తీసుకున్న మొదట్లో అది కష్టంగా ఉండొచ్చేమో, కానీ ప్రారంభంలో అంతకుముందు వేరు విశాలమైన మార్గాలు అలవాటైపోయి అది కష్టంగా ఉండొచ్చేమో, కానీ అలా జీవించడం మొదలెడితే రాను సమస్యలన్నీ తొలగిపోతాయి. దేని గురించి భయపడాల్సిన అవసరం, ఎవరి దగ్గర అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఉండదు. అసలు ఎవరి దగ్గర అబద్ధం ఆడాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే నువ్వు తప్పు చేయవు కాబట్టి ఎవరి దగ్గర అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఉండదు. సో దేనికోసం కూడా నువ్వు తప్పిపోవాల్సిన అవసరం ఉండదు. యోసేపు, దానియేలు డబ్బుకు లొంగాడా? డబ్బుకు లొంగకోకుండా చాలా చక్కగా జీవించాడు, చాలా యథార్థంగా జీవించాడు. ఈనాడు చూస్తూ ఉంటే కొద్దిగా ఒక 10 రూపాయల దగ్గర కూడా తప్పిపోయే విశ్వాసులు, 10 రూపాయల దగ్గర కూడా తప్పిపోయే అబద్ధాలాడే సేవకులు ఎంత విచ్చలవిడిగా, ఎంత భయంకరంగా ఉన్నారు. సేవకుని జాగ్రత్తగా ఎంచుకోవాలి. విశ్వాసులు కూడా సేవకులు మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసి కంటే సేవకునికి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ముందు వాళ్ళకి చాలామందికి దేవుని మీద విశ్వాసం ఉండదండి. చాలామందికి దేవుని మీద విశ్వాసం ఉండదు. దేవుని మీద విశ్వాసం లేకోకుండానే, దేవుని గురించి భయం లేకోకుండానే సేవ చేసేవాళ్ళు వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ఉన్నారు. మరి విశ్వాసులు తెలియక అలాంటి వారి నడిపింపులో ఉంటూ పాస్టర్ గారే కదా, సేవకుడే కదా, మందిరమే కదా అనుకునే భ్రమలో వారు వింటూ ఉంటారు. అందుకనే సేవకుడిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, ఏ సేవకుడిని చాలా కేర్ఫుల్గా, వారిలో ప్రార్థనా జీవితం ఉందా, వారిలో యథార్థత ఉందా, వారిలో నీతి ఉందా, వారిలో దైవిక ప్రేమ ఉందా, వారిలో వాక్యానుసారమైన జీవితం ఉందా అనేది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎక్కడైనా నీకు వాక్యానికి వ్యతిరేకంగా ఆ సేవకుడు కనిపిస్తూ పదే తప్పుడు మార్గంలో తను నడుస్తూ సాక్ష్యం లేకోకుండా, ఒక పద్ధతి లేకోకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా అబద్ధాలు కూరుగా లేకపోతే మోసగారిగా కనిపిస్తున్నప్పుడు అలాంటి సేవకుని కాపరత్వంలో ఉండటం ఎంతవరకు క్షేమం అండి? ఎంతవరకు క్షేమం? మా బాబాయ్, మా పెద్దమ్మ, లేకపోతే మా రిలేషను, మా కులం, మా ఏరియా, మా ఊరు, ఇలా పెద్ద పాస్టర్ గారు, ఇలా అవసరం లేదు కదా. సో వాక్యానుసారంగా జీవించే చిన్న సేవకుడైనా, లేని సేవకుడైనా చాలా జీవితం మారద్దండి. ఎందుకంటే అతను దేవుని చేత నడిపింపబడుతున్నాడు కాబట్టి మీరు కూడా దేవుని చేత నడిపింపబడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదేదో ఆశించి, ఏదో ఊహించి దేవుని యొక్క వాక్యపు జ్ఞానం లేకుండా ఎంచుకునే కానికంటే కూడా మంచి సేవకుని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి డబ్బు మిమ్మల్ని ఇంపాక్ట్ చేసేటట్టుగా కానీ, ఈ లోకం సమాజం ఇంపాక్ట్ చేసేటట్టుగా కానీ, లేకపోతే మరేదో ఇంపాక్ట్ చేసేటట్టుగా మీరు వాటన్నిటికీ ప్రభావితం కాకోకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను మారాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. ఇది తప్పు, దేవుడు తప్పని చూపించింది నీకు బాగా ఇష్టం అవ్వచ్చు, నీకు బాగా అది అలవాటైపోయి ఉండొచ్చు. అయినా కూడా ఆ ఇష్టాన్ని, అలవాటుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
జక్కయ్య ఇంట్లోకి దేవుడు వెళ్ళినప్పుడు, జక్కయ్య జీవితంలోకి దేవుడు వెళ్ళినప్పుడు జక్కయ్య అన్నీ మార్చుకున్నాడు. జక్కయ్య దేవునికి చెప్పాడు, నేను ఇలా చేస్తానని. అలా చేశాడు. జక్కయ్య మారింది. మన మాట తీరు మారాలి. మన మాట తీరు, మన జీవిత విధానం మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచన మారాలి, మన పరిస్థితులన్నీ మారి నీతిగా మనం జీవిస్తే నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల విజ్ఞాపన బహుబలంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అవసరాలు తీరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావా లేదా ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించండి. దేవునికి ఎక్కువ ప్రయారిటీ, ప్రాధాన్యతనిద్దాం. దేవుడు ఉన్నాడో లేడో అనే ఇంకా అవిశ్వాసం, ఏమంటే అల్పవిశ్వాసంతో జీవించొద్దు. చాలామంది ఇలాంటి అల్పవిశ్వాసంతో, అవిశ్వాసంతో జీవించేవాళ్ళు ఉన్నారు. అందుకనే వారికి దేవుని భయం లేకుండా పోయింది. వారిలో విశ్వాసం లేదు కాబట్టి దేవుని భయం లేకుండా పోయింది. విశ్వాసం ఉంటే దేవుని భయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుని పట్ల భయము, భక్తి కలిగి పైకి భక్తి గల వారిలాగా కనిపిస్తూ ఆయన శక్తిని ఆశ్రయించిన వారి జాబితాలో ఉండక, ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా, ఆయన్ని మెచ్చిన వారిగా, ఆయన చేత మెచ్చబడిన వారిగా, ఆయన హృదయానుసారులుగా మనందరం జీవించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ఈ యొక్క లోకంలో మేము మీకు అనుకూలస్తులుగా జీవించే కృప మాకు ఇవ్వండి. మీ వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని కట్టుకోవడానికి, మీ వాక్యాన్ని బట్టి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, మాతో నా తండ్రి మీరు ఉండమని, ఇదిగో నాయన మీ కృపలో మేము వర్ధిల్లున్నట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులరా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.